హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్స్ గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పి. ఏఎల్పి అంటే ఏంటి? అసిస్టెంట్ లోకో పైలట్ అని. అండ్ అలానే మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 12 ఏప్రిల్. అండ్ అలానే మనకు క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 11th మే. ఈ 2 డేట్స్ అయితే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి. అండ్ అలానే మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అంటే ఫీజు వచ్చి మనము పే చేయాల్సింది వచ్చి లాస్ట్ డేటు 11 కాదండి, ఇక్కడ 13/5/2025 అంటే 13th మే అని. అండ్ అలానే మోడిఫికేషన్ అంటే ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటాం కదా, ఐ మీన్ నేమ్లో కావచ్చు లేదా సర్టిఫికెట్స్లో కావచ్చు, దాని మోడిఫికేషన్స్ వచ్చి మనకు 14th మే 2025 నుంచి 23/5/2025 వరకు. ఇక చూడండి, పోస్ట్ ఇది వచ్చి లెవెల్ 2 కింద వస్తుంది. అండ్ అలానే ఇనీషియల్ పే వచ్చి 19,900. ఏజ్ వచ్చి 1st జూలై 2025కి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ అలానే దీనికి వచ్చి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మనము డిస్కస్ చేద్దాం. అండ్ అలానే టోటల్ వేకెన్సీస్ వచ్చి 9,970. ఇది వేకెన్సీస్ లిస్ట్ అండి. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్ వేకెన్సీస్ అండ్ అలానే ఏ కేటగిరీ అని కూడా ఇక్కడ ఇచ్చారు, ఎన్ని వేకెన్సీస్ అని కూడా ఇక్కడ మనకు ఇచ్చారు. ఇక చూడండి, అహ్మదాబాద్, అజ్మీర్, ప్రయాగ్రాజ్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ, శ్రీనగర్, కోల్కతా, మాల్డా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. ఇక్కడ చూడండి వేకెన్సీస్ మనకు కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. మనకు మోస్ట్లీ ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ 435 అంటే సికింద్రాబాద్. అండ్ అలానే భువనేశ్వర్ 454, ఇది అన్రిజర్వ్డ్లో. అండ్ అలానే ప్రతి ఒక్క కేటగిరీలో మనకు వేకెన్సీస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయని చూసి మీరు అప్లై చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ చూడండి, టోటల్గా అన్రిజర్వ్డ్ వాళ్ళకి 4,160. అండ్ అలానే ఎస్సీ వాళ్ళకి 1,716, ఎస్టీ వాళ్ళకి 858. అండ్ అలానే ఓబీసీ వాళ్ళకి 2,289, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 991. టోటల్ వచ్చి 9,970. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చి 1,004 వేకెన్సీ. స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. విజన్ స్టాండర్డ్స్ అంటే A1 అంటే జనరల్ ఫిట్నెస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనకు సైట్ అంటే ఎంత ఉండాలి? 6/6 కదా, కంపల్సరీగా 6/6 అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే సైట్ ఉండే వాళ్ళకైతే ఈ అప్లికేషన్ అయితే యూస్ఫుల్ అవ్వదు. ఖచ్చితంగా విజన్ అనేది 6/6 మనకు ఉండాలి. నియర్ విజన్ ఇక్కడ ఏమిచ్చారు? 0.6 వితౌట్ గ్లాసెస్. అండ్ అలానే మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మీసోపిక్ విజన్. అంటే ఇవన్నీ టెస్ట్లు అయితే చేస్తారు. ఎందుకంటే అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏంటి? మనకు ట్రైన్ అనేది హ్యాండిల్ చేస్తారు కదా, ఐ మీన్ ఇంజన్లో కూర్చొని
డ్రైవింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా విజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఒకరి వల్లే కదా ట్రైన్ మొత్తము వాళ్ళ యొక్క ఇది డిపెండ్ అయి ఉంటుంది, ప్రాణాలు. కాబట్టి విజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అప్లై చేసే ముందు ఇది ఒకసారి మీకు ఒకవేళ సైట్ ఉంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి. మళ్ళీ మీరు లాస్ట్ వరకు వెళ్ళి మెడికల్ స్టాండర్డ్స్ దగ్గర రిజెక్ట్ అయ్యి వస్తే బాగుండదు కదా. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మీ విజన్ని తర్వాత అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1st July 2025 18 to 30 years. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఎక్స్టెన్షన్, అంటే 35 years వరకు ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 years. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఇక్కడ కేటగిరీస్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దానికి మనకి ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ విత్ మినిమం 3 years సర్వీస్ హ్యాస్ ది సబ్స్టిట్యూట్ విత్ మినిమం 3 years సర్వీస్ ఇన్ కంటిన్యూస్ బ్రోకెన్ స్పెల్స్ ఇన్ రైల్వేస్. అంటే రైల్వేలో గ్రూప్ సి గ్రూప్ డి కేటగిరీ ఉండేవాళ్ళు, గ్రూప్ సి గ్రూప్ డి ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క కేటగిరీకి రిలేటెడ్గా ఇక్కడ ఎన్ని ఇయర్స్ అనేసి కూడా ఇక్కడ ఉంది. అండ్ అలానే క్యాండిడేట్స్ హూ వర్కింగ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ మనకు ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూడండి, 18 to 30 years. అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నాట్ బిఫోర్, అంటే ఇక్కడ డేట్స్ అనేది ఇచ్చారు కదా, 2nd July 1995, 2nd July 1992, 2nd July 1990. అంటే దీనికంటే బిఫోర్ ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ అన్రిజర్వ్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ అలానే లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఆఫ్టర్, అంటే దీని తర్వాత ఉండకూడదు అని, అంటే 1st July 2007. ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ మెన్షన్ బిలో వచ్చి ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ దిస్ ఫీ, అంటే ఇక్కడ చూడండి 500 మనకు ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఎవరైతే ఫీమేలు, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాను, మైనారిటీస్ ఆర్ ఈబీసీ వీళ్ళకి తప్ప మిగతా ఎవరైనా సరే 500, అన్రిజర్వ్ వాళ్ళకి కూడా 500. ఈ 500 మీరు పే చేసిన తర్వాత ఎగ్జామ్ కానీ CBT 1కి అటెంప్ట్ అయ్యారు అంటే మీకు 400 అనేది రీఫండ్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ 250 పే చేస్తుంటారు కదా, ఇక్కడ సెకండ్ వన్, అంటే మిగతా వాళ్ళు అన్రిజర్వ్డ్ కాకుండా వాళ్ళకి వచ్చి 250 రీఫండ్ అవుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అంటే, ఫస్ట్ మనకు CBT 1 అండ్ అలానే CBT 2. CBT 1 అనేది క్వాలిఫైయింగ్, అంటే కట్ ఆఫ్ మనము రీచ్ అయితే చాలు. CBT 2 అనేది మనకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. CBT 1లో మనకు 75 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చి 1 మార్క్. అండ్ అలానే 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. అండ్ అలానే మినిమం మార్క్స్ వచ్చి, అంటే మినిమం పాస్ మార్క్స్ వచ్చి మనకు 40% ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకైతే 30%, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25%. అండ్ అలానే ఇక్కడ సిలబస్ చూసారంటే మనకు మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జీకే. మ్యాథమెటిక్స్ మనకు 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్, జనరల్ సైన్స్ వచ్చి 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చి
10 మార్క్స్. ఇది వచ్చి సిలబస్ అండి. ప్రతి ఒక్క టాపిక్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చదువుకోవాలి. జనరల్ అవేర్నెస్ వచ్చి మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ మీద చాలా వరకు ఫోకస్ చేయండి. మెంటల్ ఎబిలిటీ అనేది మనకు స్కోరింగ్ సబ్జెక్టు 25కి 25 వచ్చేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. మ్యాథమెటిక్స్ వచ్చి 20కి అట్లీస్ట్ 15+ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. జనరల్ సైన్స్లో స్టాటిక్ జీకే ఉంటుంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ స్టాటిక్ జీకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 15+ రావడానికి ట్రై చేయండి. అండ్ అలానే కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ అవేర్స్ అంతా కలిపి 10కి అట్లీస్ట్ 5+ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ అయితే చేయండి. CBT 2 అంటే కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు. CBT 2 వచ్చి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మనకు CBT 2లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి మనకు ఎంతండి, ఇక చూడండి 90 minutes 100 questions. పార్ట్ బి వచ్చి 60 minutes 75 questions. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్. అండ్ అలానే దీంట్లో కూడా ఎలిజిబిలిటీ పాస్ మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ అలానే కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు పార్ట్ ఏలో. పార్ట్ బి వచ్చి మనకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే కాబట్టి మోస్ట్లీ పార్ట్ ఏ మీద ఫోకస్ చేయండి. అంటే పార్ట్ ఏలో మనకు మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఉండొచ్చు, మెకానికల్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఉండొచ్చు. అంటే వాళ్ళ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు CBT 2లో పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పాను కదా, ఇక్కడ సిలబస్ ఫర్ పార్ట్ ఏకి వచ్చి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనకైతే సిలబస్ అయితే ఇక్కడ ఒకసారి అయితే చూడండి. మ్యాథమెటిక్స్ మనకు నంబర్ సిస్టము, బాద్మస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిట్రను ఎక్సెట్రా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్స్ అనేది. ఇది మొత్తం మనకు 100 questions అయితే వస్తాయి. దీంట్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అరౌండ్ 30 to 35 questions అయితే వస్తుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద అయితే బాగా ఫోకస్ చేయండి. అండ్ అలానే సిలబస్ ఫర్ పార్ట్ బి. పార్ట్ బి అనేది మనకు క్వాలిఫైయింగ్ నేచర్, అంటే 35% తెచ్చుకుంటే చాలు. అండ్ అలానే పార్ట్ బి వచ్చి మనకు ఇక చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్. ఇక్కడ వచ్చి ట్రేడ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ చాయిస్. దీంట్లో మీరు ఏదైనా సరే ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట, చాయిస్. ఇది ఎలక్ట్రికల్ అయితే ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇది మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఇవి చాయిసెస్. అయితే ఇది మీ ఇష్టం అండి, వీటిల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ వచ్చి థర్డ్ స్టేజ్ వచ్చి ఏంటి అంటే దీంట్లో CBT 2లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు CBAT టెస్ట్కి అయితే వెళ్తారు. అంటే ఏంది, కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్. తర్వాత ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ లాస్ట్ వచ్చి మెడికల్ టెస్ట్.